మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. అసలు సుమనన్నకి కోపం రాదా? తక్కువ తక్కువ అన్న. తక్కువ? చాలా తక్కువ. అవునా? అవును. అసలు నార్మల్‌గా ఏ పాయింట్‌కి మీరు ట్రిగ్గర్ అవుతారన్న? పాయింట్ అంటే నార్మల్ అవ్వకుండా ఉండు. అంటే ఇప్పుడు కోపం అన్నది రాకుండా ఉండదన్న. ఉంటది. అవును. అది మినిమం అది విని కొంచెం అసలు ఏమీ లేకుండా కూడా మన పెట్టి నీది తప్పు అంటే మాత్రం నేను తట్టుకోలేనన్న. తప్పు లేకుండా నేను తప్పున్నది అనుకోనన్నా ఊరుకుంటా. తప్పు లేకుండా తప్పు అంటే నేను సహించున్నాను అని. అప్పుడు మనం ఏ పని చేసినా ఇది తప్పు ఉంది, ఇది తప్పు లేదు అన్నది మనకు తెలుస్తుంది. మన మనసాక్షికి తెలుస్తుంది కంపల్సరీ. అది మనకు తెలుసు తప్పు కాదా అన్నది. తప్పు లేకుండా అంటే నేను అసలు సహించున్నాను. నా తప్పు లేకుండా నీ తప్పు అంటే నేను ఒప్పుకోలేనన్న. ఎవరు కనెక్ట్ అయ్యారు నార్మల్‌గా? అన్న అందరితోని నేను అందరితో బాగుండేవాడిని. బాగా కనెక్ట్ అయింది ఏంటంటే బర్నీ గారు. ఎందుకు బర్నీ గారితో? అన్న ఆల్రెడీ ఫస్ట్ నాకు అతనితో ఒక 2-3 మూవీస్ నేను చేశాను బయట. లైట్ ర్యాప్ ఉంది. వీళ్ళందరూ కొత్త వాళ్ళు, నాకు పరిచయం లేదు. ఇక్కడ హౌస్లోకి వచ్చాక వీళ్ళందరూ పరిచయం. ఆ బన్నతో ఆ ఫస్ట్ ఆ మూవీ చేయడంలోని మనకు కొంచెం ఆ ర్యాప్ ఉంది. ఆ ర్యాప్లో కొంచెం ఇంకా బాగా కొంచెం ఫ్రీగా మూవ్ అయ్యేవాడిని అన్నతో. డే 1 నుంచి మనకి అక్కడ ఉండేవి 5 బెడ్స్ అన్న, షేరింగ్ ఇద్దరు. డే 1 నుంచి 97 days వరకు అన్న నేను పడుకునేవాడిని ఒకే బెడ్ మీద ఇద్దరు. ఓకే. కనెక్ట్ అవ్వడానికి రీజన్ అంటే ఈ సినిమాలు ఇది. ఇంకా ఆ హౌస్లోని మీ అందరికీ తెలుసన్న, ఎవ్వరూ మాకు సపోర్ట్ రాలేదన్న. బన్నానికి కానీ అని నాకు కానీ అని ఎవ్వరూ సపోర్ట్ రాలేదు. నాకు ఎవ్వరు అసలు సపోర్ట్ లేదు. అంటే మీరు సైలెంట్గా ఉండడం వల్ల అంటే స్టార్టింగ్లో 3 weeks సుమనన్న అంటే సైలెంట్గా వెళ్ళి రాము రాథోడు, మీరు, సంజన గారు, లైక్ ఇంకొకరు ఎవరో మీరు వెళ్ళి కూర్చొని సైలెంట్గా సైడ్ ఉండేవాళ్ళు. అవునన్నా. సైడ్ కూర్చొని మీ ముగ్గురే మాట్లాడుకుంటే వాళ్ళు, మీరే ఉండేవాళ్ళు. ఎందుకు అలాగని లేదని. అప్పుడు వెళ్ళిన ఫస్ట్ 1 week 2 weeks అందరూ చూస్తున్నాం, గ్యాదర్ అవుతున్నాం, నెమ్మదిగా మింగిల్ అవ్వడం అన్నీ చూస్తున్నాం. తర్వాత అలాగా అందరితోని కలవడం, కనెక్ట్ అవ్వడం కానీ. మీ వైఫ్ గారు అంటే ఫ్యామిలీ వీక్లో మీ వైఫ్ గారు హౌస్లోకి వచ్చి అండ్ లైక్ తనుజ గారితో కానీ వీళ్ళ గురించి కొన్ని మాటలు చెప్పారనమాట మీకు. అంటే వాళ్ళతో దూరంగా ఉండు, వాళ్ళు ఇలా ఉంటారు, వాళ్ళతో ఇలా ఉండు, వాళ్ళకు ఉండు అని చెప్పి అది టెలికాస్ట్ అవ్వడం జరిగింది. అయితే అంటే ఆ మాటలు మీరు పట్టించుకొని మీరు అలా ఉన్నారా హౌస్లో? కాదన్న, యాక్చువల్లీ రాంగ్గా ప్రొటేట్ అవుతుంది ఇది. యాక్చువల్లీ తను చెప్పింది ఏంటంటే తను తనుజ వాళ్ళు బాగా ఆడుతున్నారు, ఇంకా బాగా ఆడాన్ని అని నాకు చెప్పింది యాక్చువల్లీ. కానీ కిందన తను మాట్లాడలేదు కూడా. యాక్చువల్లీ అన్నిటికీ సబ్టైటిల్స్ రావు. ఆ సిచ్యువేషన్ సబ్టైటిల్స్ చేశారు. ఎందుకు చేశారు చెప్పండి. అసలు వినబడలేదు, స్లోగా ఉండేది. అసలు తను చెప్పింది అది కాదు పాయింట్. వాళ్ళు బాగా ఆడుతున్నారు, ఇంకా మీరు బాగా ఎఫర్ట్ పెట్టి మీరు బాగా ఆడుతున్నారు, ఇంకా బాగా ఎఫర్ట్ పెట్టి మీరు గేమ్ ఆడండి అని చెప్పింది అంతే. తను ఈ రాంగ్ పోర్ట్రేట్ చేయడం వల్ల తను 3-4 days నాకు తెలీదు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ చెప్పారు 3-4 days అన్న నిజంగా నమ్మరు మీరు, లిటరల్లీ తినకుండా అలా కంటిన్యూగా ఏడుస్తూ. ఎందుకంటే తను ఏమనుకుందంటే నా వల్ల మైనస్ వచ్చింది మా ఆయనకి అని చాలా ఫీల్ అయ్యారన్న. చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యారు మా వైఫ్ అయితే. నేను బయటకు వచ్చిన తర్వాత నేను ఒకటే అన్నాను, లేదు తల్లి, లేదు బంగారం, నువ్వు అలా కాదురా, నాకు తెలీదా, నీ మొగుడిని నువ్వు ఎప్పుడు దించేద్దామని చూస్తావా. నేను ఇక్కడి వరకు వచ్చానంటే అన్న, నా వైఫ్, నా ఫ్యామిలీ, దెన్ నా రిలేషన్స్, దెన్ ఆడియన్స్ అన్న. నాకు పిఆర్ లేరు, ఏమీ లేరన్న. స్టిల్ నౌ ఆర్గానిక్గా నేను ఆడియన్స్ తరపించి నేను వచ్చాను, ఇక్కడ వరకు ఉన్నానన్న నేను. అంటే లైక్ సుమనన్న top 5లో ఉండాల్సిందే యాక్చువల్లీ. అవునన్నా. కానీ ఈ మిస్అండర్స్టాండింగ్ ఏదైతే మీరు చెప్తున్నారు, మిస్అండర్స్టాండింగ్, దీనివల్ల మీరు బయటికి వచ్చేసాను అంటే యాక్సెప్ట్ చేస్తారా? దీనివల్ల అయితే కాదన్న, దీనివల్ల అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అది జరిగింది 11th week అన్న. ఫ్యామిలీ 11th week నేను చేయాలి. అది ఇదే మైనస్ అంటే 11th week నేను వచ్చేయాలి. 14th week వచ్చాను అంటే ఇంకా నేను 3 weeks ఉన్నట్లే. అవునవును. మీరు నార్మల్గా సైలెంట్గా ఉంటారు, ఎవరు ఏమన్నంత వరకు సైలెంట్గా ఉంటారు. సడన్గా ఒక డైలాగ్ వేసేస్తారు అనమాట.
అంతవరకు బాగానే ఉంటారు. ఒక్క డైలాగ్ వేస్తారు, ఆ డైలాగ్తో పీక్ అనమాట. అంటే ఆ సిచ్యువేషన్ కోపంతోనే వేస్తారా, లేకపోతే ఆ టైంకి ఆటోమేటిక్గా వచ్చేస్తుందా? నేను ప్రిపేర్ అని అది ఉండదన్న. ఆ సిచ్యువేషన్ వాళ్ళ మాటలు బట్టి, ఆపోజిట్ పర్సన్ మాటలు బట్టి నేను చూసుకుంటూ ఉంటాను. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదన్నా, తప్పు లేకుండా తప్పు ఉందంటే నేను నేనే కదన్నా, ఎవరు సహించరు, ఎవరు సహించరు అంతేనా. ఇప్పుడు నేను నాకు ఒక గేమ్లో కూడా ఆ టబ్, అది మన టబ్ వాటర్ టాస్క్ ఉంటుంది కదన్నా, ఫ్లోరా గారు సంచాలక్, అది యాక్చువల్ ఉన్నది 6 feet, నేనున్నది 5 feet. కాల్ టచ్ అయిందా అని అన్నారు అవును ఆ టబ్కి. నేను నిజంగా సంచాలకి ఏ చెప్తే అది నేను నమ్మేవాడిని. వచ్చేసేవాడిని. రాంగ్ ఆడుతున్నారు అంటే వచ్చేసేవాడిని సైలెంట్గా. తప్పు ఉంది కాబట్టి నాకు తెలుసు, తప్పు ఉందా లేదన్నా నాకు తెలుసు. దానికి నేను ఎందుకు ఆర్గ్యుమెంట్ చేశానంటే, ఫ్లోరా గారికి నాకు తప్పు లేదు, కాల్ టచ్ అవ్వలేదు, మీకు ఆ వాటర్లో ఆ షాడో కనబడుతుంది, మీకు టచ్ అయినట్లు ఇక్కడి నుంచి చూస్తున్నారు, మనకి ఎలా కనిపిస్తుంది అన్న, ఆ షాడో, ఆ వాటర్ షాడో కనబడుతుంది. నేను అన్నాను, కాదన్నారు. నాకు సార్ ఏం చెప్పారు వీకెండ్లో, మీరు తప్పు, సొమ్మను ఎప్పుడు మాట్లాడు, ఆ రోజు కరెక్ట్ అని వీడియో కూడా మాకు క్లిప్ వేసి చూపించారు. ఇద్దరు సారీ చెప్పారు ఆ టాస్క్కి. మన ఫ్లోరా గారు, రాము, సంచాలక్ ఇద్దరు సారీ చెప్పారు. సారీ అన్న. ఇప్పుడు సారీ చెప్తే ఏముంది, పోయింది వస్తుందా? బట్ ఎనీవే థ్యాంక్స్. నేను కరెక్ట్ అయితేనే నేను మాట్లాడతా, రాంగ్ అయితే నేను మాట్లాడా. నాకు సార్ అన్నారు, సొమ్మను మాట్లాడాడంటే మీరు అర్థం చేసుకోవాలి కదా, సొమ్మను నోట్లోంచి మాట వస్తుందా, అంతసేపు ఆర్గ్యుమెంట్ చేశారు. ప్లస్ నేను ఎందుకు కూడా తగ్గిపోయానంటే అన్న, అందరూ టబ్లో ఉన్నారన్న, వాటర్ బ్రీతింగ్ ఆడట్లేదన్నా, అందుకని అప్పటికి లిటరల్లీ ½ hour ఫైట్ చేశానన్న నేను ఫ్లోరా గారికి, సంచాలక్, రాముతోని. సారీ, అది ఆ టాస్క్కి ఫ్లోరా గారే టాస్క్, రాము నాకు సపోర్ట్ ఎలా టచ్ చేస్తాడు అని అడిగాడు. ఇంక నాకు సార్ క్లారిటీ ఇచ్చారు, అది సోమన్ ఫైట్ చేసాడు అంటే కరెక్ట్ ఉంటుంది, అయితే అంతే సైలెంట్ అన్న. తప్పు చేస్తే మనం ఏం మాట్లాడలేం కదన్న, మన మనశ్శాస్త్రికి తెలిసిపోతుంది తప్పు చేసామా లేదా అనేది. అంటే అండ్ ఇంకోటి అన్న, నార్మల్గా అప్పుడు వరకు బిగ్ బాస్కి వెళ్ళక ముందు వరకు సుమన్ శెట్టి అన్న ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏం చేస్తున్నాడు అనేది తెలుగు ఆడియన్స్కి తెలీదు. సడన్గా బిగ్ బాస్ ఆఫర్ అంటే ఎలా వచ్చిందన్న మీకు? అది ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందన్న నాకు. యాక్చువల్లీ నాకు ఇది 3rd time అన్న కాల్. అంటే సీజన్ నాకు కరెక్ట్గా గుర్తులేదు, 5 or 6 నాకు ఐడియా లేదన్న. అప్పుడు కొంచెం బిజీ అవుతుందన్న, నాకు షూటింగ్స్ ఉన్నాయి, అందువల్ల అంటే మనం షూటింగ్లు వదులుకొని మనం వెళ్ళాము, మనకి షూటింగ్స్ అది అన్నీ ఇంపార్టెంట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కదన్న మనకి. అది మళ్ళీ తర్వాత 2019 అన్న, అది ఏ సీజన్ అన్న తెలుసు, 7 or 6 నాకు ఐడియా లేదు, 2019 అన్న, సీజన్ 5 అనుకుంటా, 5 అన్న. తర్వాత అప్పుడు 4 అన్న, 2019 అనుకుంటా అప్పుడు వచ్చిందన్న. కరెక్ట్ ఆ టైంలో మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారన్న, అందువల్ల అప్పుడు రాలేదు. ఇప్పుడు కూడా వెళ్ళాను అంటే దానికి కారణం మా అబ్బాయి గౌతమ్ శెట్టి. తను, డాడీ నీ బిగ్ బాస్కి వెళ్తే నాకు చూడాలని ఉంది డాడీ అని అన్నాడు అన్న. నాన్న వెళ్తా, నిజంగా వెళ్ళనా అంటే వెళ్ళి డాడీ అన్నాడు. నాన్న వెళ్తే ఎప్పుడు వస్తామో తెలియదు, ఎన్ని రోజులు అవుతుందో తెలియదు, ఓకేనా అన్నాను. సరే ఓకే డాడీ, మా అబ్బాయి కోరిక తీర్చడానికి నేను వెళ్ళానన్న. బిగ్ బాస్ మీ అబ్బాయికి ఇష్టం, మీరు చూడరా బిగ్ బాస్? నార్మల్ అని చూస్తానన్న, వీకెండ్స్ కంపల్సరీ అన్ని ఫస్ట్ నుంచి అన్ని సీజన్ చూసారా? చూసానన్న. వీకెండ్స్ నాకు సార్ చూసాను, అది అమ్మ కంపల్సరీ సాటర్డే సండే మనకి ఫుల్ ఫుటేజ్ ఆ రోజే. అదే కదన్నా. కాదు అంటే ఎప్పుడు మీరు బయట చూసేవాళ్ళు కదా, సడన్ గా నాగ్ సార్ని అంటే ఏం జరుగుతుంది ఆ ప్రక్రియని ఎంజాయ్ చేసేవాళ్ళు? చాలా బాగా అన్న, చాలా బాగా ఎంజాయ్ చేసేవాడిని. ఫస్ట్ నేను చదువుకున్న రోజుల్లో వైజాగ్లో ఉన్నప్పుడు మన శివమణి షూటింగ్ అంతా ఫోన్ నెంబర్కి పెట్టానన్న. అక్కడే నాగ్ సార్ని కలడానికి కూడా అవకాశం అవ్వలేదు నాకు వైజాగ్లోని. అదే విషయం నాగ్ సార్ చెప్పాను నేను స్టేజ్ మీద, సార్ అప్పుడు మీకు సెకండ్ ఇద్దాం అనుకున్నాను సార్, కానీ ఆ క్లౌడ్లో అవ్వలేదు సార్ అని.
నాకు సార్ స్టేజ్ మీద ఇదిగో ఒకటోసారి రెండోసారి మూడోసారి అని సెకండ్ ఇచ్చారు నాకు అవును. సార్. అంటే బేసిక్గా నేను కూడా మీకు సెకండ్ ఇవ్వడం అవ్వలేదు బ్రో 2012లో. అదే చెప్తున్నాను. నేను అదే చెప్పాను. అదే, అవునన్నా. అంటే నేను ఇంటర్ కాలేజ్ అనమాట. అన్నా. నా కాలేజ్ దగ్గర పక్కన అప్పుడు ఆ షూటింగ్కి అందులో పెద్ద సెలబ్రిటీ మీరే. అన్న. అప్పటికి మీకు మంచి ఇది ఉండేది. సుమన్ శెట్టి అన్న అంటే ఫుల్ ఇది ఉండేది అనమాట. అన్న. అయితే నేను వచ్చి సుమన్ శెట్టి అన్నని కలవాలి అని అంటే అవలా మీరు ఎక్కడెక్కడో లోపల ఉన్నారు, షూట్ అవుతుంది. షూట్ అవుతుంది. అవును కాలేజీ. అవును అవును అవును. అయితే కానీ లోపల అందరికి వచ్చే వాళ్ళందరికి మాత్రం బాగా పలకరించి బాగా మాట్లాడేవాళ్ళు. అంటే నేను అక్కడి నుంచి చూసిన ఇది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.